అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ జెండా, వ్యక్తి అరెస్ట్. కర్ణాటక రాష్ట్రంలోని గడక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫేక్ ఇమేజ్ సృష్టించి షేర్ చేయడంతో గజేంద్రగఢ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య శ్రీరామ మందిరంపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతున్నట్లు ఫోటోలను మార్ఫ్ చేయడంతో పవిత్ర ఆలయ ప్రారంభోత్సవం రోజే లక్షలాది మంది హిందువుల మనోభావాలకు భంగం కలిగేలా చేసినందుకు పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే అయోధ్య రామమందిరంపై పాకిస్తాన్ దేశానికి చెందిన జెండాను మార్ఫ్ చేసిన ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో హిందూ అనుకూల సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజుద్దీన్ దఫేదార్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సమాజం ఆగ్రహానికి గురైంది. అధికారులు వేగవంతమైన చర్యలు తీసుకున్నారు. కాగా గడక్ జిల్లా పోలీసులు వెంటనే తాజుద్దీన్ దఫేదార్ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి అయోధ్యపై పాకిస్తాన్ జెండా ఉన్న అభ్యంతరకరమైన పోస్ట్ను తొలగించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు ఈ మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసినందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీస్ శాఖ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 500 సంవత్సరాల పోరాటం తర్వాత జనవరి 22 సోమవారంన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.